మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం పైకిలా. మీకేమీ తోచుచున్నదో ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది. అతడు మొదటి వాడి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చేది. రెండో వాడి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోతున్నది, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగి, అందుకు వారు, మొదటి వాడని యేసు, సుంకరుని వేషధను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, యెహోవాను నీతి మార్గము మీ యొద్దకు వచ్చింది, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేషధను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే తండ్రి దేవుని లేచింది. ఇంతటితో నేడు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రం. మనమందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఎవరి వారిగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి